జగిత్యాల జిల్లాలో రైతన్నలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. జగిత్యాల పట్టణ వ్యాప్తంగా వ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి వాణిజ్య సముదాయాలు మూసివేశారు. జిల్లా నలుమూలల నుండి రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగిత్యాల ప్రధాన రహదారులపై బైక్లతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ తరఫున నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి హాజరై బంద్కు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే చీడపీడలతో గతంలో కన్నా తక్కువ దిగుబడి వచ్చిందన్నారు. వడగళ్ల వానతో చాలా మంది రైతుల పంట పొలాల్లో రాలిపోయిందని తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మిల్లర్లు అందిన కాడికి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టి పెట్టి కొనుగోలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బందెల్ల మల్లన, వేముల కర్దాకర్ రెడ్డి, కొట్టల్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా లాస్ అన్ని కట్టిస్తే అక్కడ మళ్ళా గవర్నమెంట్ మనకు 1900 కొడతాడట. 1960 ఈ లెక్కల దోపి చేసుకొని జేబులో పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఏగేర్ బీగేడ్ అని మనల్ని మోసం చేసి ఇవన్నిటికీ ఇజ్జెత్తులు. కొబ్బరికాయ కొట్టే గాడులు అందరు ఇప్పుడు రావాలి. ఎంతమంది ఒకటి కొట్టిన 90 కొబ్బరికాయలు కొడతారు. 15 రోజులు వరకు ఇక్కడికి అడ్డోలేదు. రోజు ఇక్కడికి అగ్గపోతే నడిచి 2 నడితే ఏమో అధికారి ఇక్కడికి అడ్డు ఉండేది వరకు. ఒక సెక్రటరీ ఒకరు ఎవరు ఆ పిల్లాడు ఒకరు ఉంటే అన్ని ఎన్ని మట్ల ఎన్ని రైతులు ఏది అడిగినా కానీ మాకు ఎద్దలు అంటుడు, అమలు లేదంటుడు. అలాగే నీళ్లు లేవు, మార్కెట్ అది ఆయన కూసే కుర్చీలు లేవు, ఎర్ర డెండల కుప్పలలో నిలబడి రాత్రి పగలు ఇడికి వచ్చి తడిసిన ధాన్యం ఇప్పుడు ఓడుకొనాలి, లాకలు వచ్చినాయి. ఇవన్నిటికి ఓడిపచ్చుడు రావాలి, అందరు రావాలి. ఏది మొత్తం ఈ మక్కల మీద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చాక ఇక్కడ పేపర్లలో రాసిన గాడుగా తెలియదు అందరు రావాలి. వచ్చి గత 3 రోజులు అవుతుంది.